షేక్పేట డివిజన్లో బీజేవైఎం ప్రెసిడెంట్ మీద దాడి జరిగింది అని చెప్పేసి ఒక ఓకే సారీ చందు వాస్తవంగా ఇప్పుడు మనం చూస్తున్నాం షేక్పేట డివిజన్లో బీజేవైఎంకి సంబంధించినటువంటి ఒక నాయకుడి మీద దాడి జరిగింది అని చెప్పేసి ఆయన ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు, కేసు కూడా నమోదైందని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఏంటి అసలు ఏం జరిగింది, ఆ దాడికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి ఏమై ఉండొచ్చు అంటారు? ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది? చందు ఎస్ చందు, ఇప్పుడు అక్కడ మనం చూసాం బీజేవైఎం నాయకుడి మీద ఏదో ఒక దాడి జరిగింది. సో ఆ దాడికి సంబంధించి ఫిలిం నగర్లో అతను ఫిర్యాదు చేశాడని కూడా చెప్తున్న పరిస్థితి. చిన్న అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయి. సో వాటిని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం ఎలా చేయబోతున్నారు, అసలు ఈ దాడి ఏంటి, ఎందుకు జరిగింది, సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేసేందుకు ఇప్పటివరకు కూడా అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? పోలీసుల భద్రత కావచ్చు, డ్రోన్స్ కూడా వినియోగిస్తున్నాం, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అని చెప్పేసి కూడా చెబుతున్న పరిస్థితి. ఏమంటారు అసలు? మొత్తం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సంబంధించి కొన్ని చోట్ల అవాంఛనీయ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసినట్టయితే షేక్పేట డివిజన్లో కొద్దిసేపు క్రితమే బీజేవైఎం నాయకుడిపై కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లు కూడా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా చూసినట్టయితే అక్కడక్కడ దాదాపుగా 60 నుంచి 68 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అక్కడ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకుంటే, ఎందుకంటే ప్రధానంగా చూసినట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా కొన్ని ఘటనలు చోటు చేసుకుంటే, ప్రధానంగా కొంతమంది కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులైతే టీషర్ట్లు వేసుకొని కూడా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్ఓ కూడా కంప్లైంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఉదయమే ఇలా ఉంటే మనకు సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ జరగాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా ఘటనలు జరిగేటువంటి అవకాశం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు అయితే పెద్ద ఎత్తున డిప్లాయ్ అయితే అయ్యారు. ప్రధానంగా కేంద్ర బలగాలను కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఎక్కడ కూడా ఇట్లాంటి ఘటనలు జరిగితే పోలింగ్ పర్సంటేజ్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యి కూడా అక్కడ ఇరు వర్గాల్లో కూడా చెదరగొట్టేటువంటి పరిస్థితి ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కనిపిస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం మనం యూసఫ్ కూడా గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ మాత్రం పోలింగ్ అయితే ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రధాన ఫోర్సు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పెట్టారు. ఇక్కడ దాదాపుగా 10 బూతులు ఇక్కడ ఉన్నాయి. 10 అంటే దాదాపు 10,000 మంది ఓటర్లు ఇక్కడ తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద మనం చూడొచ్చు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లంతా కూడా వెళ్ళి తమ ఓటు హక్కును వినియోగించుకొని వస్తున్నారు. ఇక్కడ బ్యాలెట్ సంబంధించినటువంటి ఒక నమూనాను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా ఇక్కడ 1, 2, 3 ప్రధాన పార్టీలు లంకల దీపక్ రెడ్డి, నవీన్ యాదవ్, మాగంటి సునీత సంబంధించినటువంటి ఏదైతే ప్రధాన పార్టీలు అన్నీ కూడా 1, 2, 3లోనే ఉన్నాయి. మిగతా ఇండిపెండెంట్ అన్నీ కూడా ఇక్కడ కింద ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా దీన్ని చూసుకొని ఏ అభ్యర్థికి ఓటు వేయాలని కూడా డిసైడ్ చేసుకున్న తర్వాత లోపలికి పోలింగ్ బూత్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకొని వచ్చేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే చాలామంది ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకుని వాళ్ళంతా కూడా బయటికి వస్తున్నారు. ఇక్కడ దాదాపు 10,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఉదయం నుంచే పోలింగ్ అయితే చాలా స్పీడ్గా కొనసాగుతూ ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చూసినట్టయితే సమస్యాత్మకమైన ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ మరికొంత ఫోర్స్ను కూడా పోలీసులు దింపుతున్నటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మాత్రం అటు ఇరు పార్టీలు కూడా చాలా ప్రెస్టేజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా అధికార పార్టీ మరింత ముందుకు వెళ్ళాలనే ఆలోచనలు, అంటే మరి ఏదైతే మాపై ప్రజా వ్యతిరేకత లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేయాలని కూడా అధికార పార్టీ
భావిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం తమ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలి. తద్వారా ఈ ఎన్నికలు కూడా రెఫరెండం ప్రజా వ్యతిరేక పాలనకు వ్యతిరేకం రెఫరెండం అనేటువంటి అంశాన్ని కూడా దీనిదారు తెలియజెప్పాలని కూడా బీఆర్ఎస్ భావిస్తుంటే ఖచ్చితంగా తాము కూడా సిటీలో ఖాతా తెరవాలి, మళ్ళీ సిటీలో బీజేపీ బలంగా ఉన్న ప్రయత్నం నిరూపించుకోవాలని కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్న క్రమంలో మూడు పార్టీల మధ్య ప్రధాన పోరు కొనసాగుతుంది. ఇప్పటికే ఆ ఎలక్షన్లో అది ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైతున్న ఘటనలను చూస్తే ఖచ్చితంగా ఘర్షణపూరిత వాతావరణం చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎవరికి వారు ఎట్లయినా గెలవాలనేటువంటి ఆలోచనలోనే ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా ఈ ఎన్నికల ద్వారా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నిక ప్రధాన పార్టీలు అన్నిటికీ కూడా ప్రెస్టేజే. ఎందుకంటే ఖచ్చితంగా ఇంకా 3 ఏళ్ల పాలన ఉంది కాబట్టి ఈ ప్రభుత్వానికి ఇప్పుడు కనుక గెలిస్తేనే మున్ముందు ఈ పార్టీ ప్రజల్లోకి వెళ్తుందన్న ఆలోచనలో అటు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే వచ్చేది మళ్ళీ మా ప్రభుత్వమే అని చెప్పుకోవడానికి ఇది వీలుగా ఉంటుందనే భావంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రశాంతంగా అయితే ఈ బూతులో అయితే ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోసం వస్తున్నారు. చెప్పండి, ఓటు వేసారా? లేదండి, వెళ్తున్నాను వేయడానికి. ఇక్కడ కదా బూత్ ఇక్కడే అటు సైడ్ వెళ్ళాలంట. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? బాగున్నాయి. మొత్తంగా చూసినట్లయితే చాలా మంది ఓటర్లంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నటువంటి దృశ్యాలు కూడా మన వీడియో జర్నలిస్టు భవానీ శంకర్ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అన్ని విషయాలు చెప్తున్నారు. ఎక్కడ బూత్ ఉంది, ఏ రకంగా ఓటు వేయాలి అనేది కూడా అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. దీనికోసం ఇక్కడ కొంత అసిస్టెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఓటర్ అసిస్టెన్స్ బూతులను ఏర్పాటు చేశారు. ఆ బూతుల ద్వారా ఎవరైనా సెల్ ఫోన్లు కనుక తీసుకొని వచ్చినట్టయితే ఆ సెల్ ఫోన్లో సంబంధించి అక్కడ డిపాజిట్ చేసిన తర్వాతనే వాళ్ళ లోపలికి కూడా ఎలా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైనా ఓటు లేకపోతే ఓటు ఎక్కడ ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఓటర్ అసిస్టెంట్స్ ఆ బూతుల్లో వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ముందుగానే ఇక్కడ పోలింగ్ చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. ఓటర్ ఐడి కార్డు చూపెట్టి ఇక్కడ ఓటు ఉందా లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలియజెప్తున్నారు. ఎలక్షన్ అధికారులు చెప్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి ఈసారి పోలింగ్ ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ పెద్ద స్థాయిలో పెంచాలని కూడా ఎన్నికల అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉప ఎన్నిక కాబట్టి దాదాపు 60% పైగా ఓటింగ్ నమోదవుతుంది, పోలింగ్ నమోదవుతుంది అనేది కూడా అధికారుల అంచనా. కాసేపటిగా మీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే ఖచ్చితంగా పెద్ద ఎత్తున యూత్ కూడా బయటకు వచ్చి ఓట్లు వేయాలని కూడా చెప్పినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఓటింగ్ ప్రక్రియ ఉప ఎన్నికల్లో పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. రాజు. థ్యాంక్ యూ చందు. కుమార్, అసలు ఏంటి ఓవరాల్గా చూస్తే భద్రతా చర్యలు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం అక్కడ కానీ చూసుకుంటే ఢిల్లీలో జరిగినటువంటి ఘటన ఉగ్రవాద చర్య అని చెప్పేసి దాదాపుగా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. అందులో వాడినటువంటి కారులో కూడా జైషే మొహమ్మద్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు ఉన్నట్టు కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా మనకు తెలుస్తున్న పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. మరి ఇలాంటి ఎన్నికకు సంబంధించి ప్రజలు ప్యానిక్ కాకుండా ఇప్పటికే